స్టార్ట్ చేయొచ్చా? మీరు రెడీ అన్నప్పుడు చెప్పండి. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నాతో పాటు మురళీ గౌడ్ గారు, ఎగ్జిక్యూటివ్, ఇదివరకు మాజీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, రాష్ట్ర కార్యదర్శి, మరియు భాగ్యారెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు, మాజీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఉండటం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ మీటు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేరళలో ఒక ఫాల్స్ ప్రొపగాండా నెరేటివ్ సెట్ చేస్తున్నారో దాన్ని ఉద్దేశించి ప్రజలకు, ఇటు తెలంగాణ అటు కేరళ ప్రజలకు తెలంగాణ విషయం తెలియజేసే ఉద్దేశంతో ప్రెస్ మీటు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని సామెతలు మొదలు పెడతాం. సామెతలు వారి గురించి చెప్పాలంటే, గతంలో మన పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇంట్లో జీరో బయట హీరో కావాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో జీరో, బయట హీరో కావాలని. అదేవిధంగా చేతల్లో జీరో, మాటల్లో మూటల్లో హీరో. మీకు అర్థమైంది అనుకుంటా. మాటల్లో మూటల్లో హీరో. ఢిల్లీకి మూటలు, కాంగ్రెస్కు మూటలు, కేరళకు మూటలు, రాష్ట్రం బయట మాటలు. అదేవిధంగా వారి గురించి చెప్పాలంటే ఇంకో వాక్యం, పర్ఫార్మెన్స్ వీకు, పబ్లిసిటీ పీకు. పర్ఫార్మెన్స్ వీకు, పబ్లిసిటీ పీకు. ఇకపోతే వారి పాలన గురించి చెప్పాలంటే క్లుప్తంగా 5D పాలన, రాష్ట్రంలో అభివృద్ధి డీలా. ఇకపోతే వారి గురించి చెప్పాలని అనుకుంటే ఎప్పుడు నాకు సినిమాలో డైలాగులు, కామెడీ సీన్లు గుర్తొస్తాయి. ఒకప్పుడు ఒక సినిమాలో వేణుమాధవ్, మీ నాయన పేరు ఏంటంటే, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నారు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉందంటే, అప్పట్లో 6 గ్యారెంటీలు, ఇప్పుడు 6 మోసాలు. అప్పుడు 6 గ్యారెంటీలు, ఇప్పుడు 6 మోసాలు. అప్పట్లో అభయహస్తం, ఇప్పుడు భస్మాసురహస్తం. అప్పట్లో అభయహస్తం, ఇప్పుడు భస్మాసురహస్తం. ఇది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వారి గురించి మన బడ్జెట్లో చాలా 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే అది జీరో బడ్జెట్. ఆ బడ్జెట్ చూశాక నాకు సత్యం రామలింగరాజు లెక్కలైనా కొద్దిగా కరెక్ట్ ఉండేవి, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బడ్జెట్ మొత్తం తప్పుల తడక మాత్రమే, బోగస్, జీరో బడ్జెట్. ఇకపోతే కాకు మన ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా మన అసెంబ్లీలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే స్వయం ఒప్పుకున్నారు, కేవలం 28 నెలల పాలనలో ఓన్లీ 28 months గవర్నెన్స్ కాంగ్రెస్ వచ్చి 3,47,000 కోట్ల అప్పు చేశారు. 3,47,000 కోట్లు. కనీసం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల అప్పు అయితే, కేవలం 2 years and 2 months 28 months లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదే కదా 3,47,000 కోట్లు అప్పు చేశారు కొత్తగా. కానీ ఒక పథకం లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఉన్న పథకాలు బొందబెడుతున్నారు. ఒక విధంగా మన కాగ్ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్ట్ ఏంటంటే 2025-26 365 రోజుల్లో
365 రోజుల్లో 363 రోజులు అప్పుల మీద ఈ ప్రభుత్వం నడిచింది. కేవలం 2 రోజులు మాత్రమే అప్పు లేదు, అది కూడా ఏదైనా పబ్లిక్ హాలిడే ఉండొచ్చు. ఎప్పుడు ఎంత అప్పు చేశారంటే కేవలం 1 ఇయర్లో డైలీ వైజ్ 1,30,000 కోట్ల అప్పు చేశారు. అదే క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. వేస్ అండ్ మెయిన్స్ కింద 64,158,000 కోట్ల అప్పు చేశారు 1 ఇయర్లో. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద ఆర్బీఐ దగ్గర స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 27,730 కోట్ల అప్పు చేశారు. అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ కింద 37,457 కోట్ల అప్పు చేశారు. మొత్తం 1,30,000 కోట్లు కేవలం 12 నెలల్లో చేసినటువంటి ఘనత మన నల్లమల్ల టైగర్కు దక్కింది. ఒక విధంగా చూస్తే ఈ ప్రభుత్వం అడ్డ మీద కూలీలాగా డైలీ వేజ్ లేబర్ లాగా డైలీ వేజ్ గవర్నమెంట్ లాగా పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఇట్లాంటి ప్రభుత్వం కేరళలో ఏదో ఉద్ధరిస్తామని, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే తెలంగాణ వచ్చి చూడమని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ప్రచారం చేస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇకపోతే రెండోది, ఈ ప్రభుత్వం మోడల్ ఏంటంటే 5D మోడల్. నువ్వు ఎప్పుడో చెప్పాను, మీ అందరు గుర్తుందనుకుంటా. అప్పుడు కార్టూన్ కూడా వేసి పంపిన, చాలా క్లిక్ అయింది, డిమాలిషన్ మ్యాన్ అని. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5Dలో ఒకటి డైవర్షన్ కింగ్. ఇప్పుడే నేను చెప్పాను, మీ నాయన పేరు ఏంటంటే అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్ అన్నట్లు. తులమంగారం ఏదంటే మూసి, ఫీ రియంబర్స్మెంట్ ఏదంటే గాంధీ సరోవర్, లేదా రైతు భరోసా ఏదంటే ఓంకారేశ్వర ఆలయం కడతా. ఇది తప్పితే మిగతాది ఏం లేదు. డైవర్షన్ కింగ్. 2 డిమాండ్ కింగ్. అందరూ ముఖ్యమంత్రిని స్వతహాగా రెస్పెక్ట్ ఇస్తారు, కాదు వీరు రెస్పెక్టే ఒక బ్రాండ్గా కోరుకుంటుండు. ఏ మీటింగ్ పోయినా కూడా నాకు రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్ లేకుంటే జైల్లో పెడతా. అదేదో సినిమాలు అన్నట్టు ఏం కావాలంటే రెస్పెక్ట్ కావాలి. ఇక మూడోది డిమాలిషన్. కట్టుడు ఏం లేదు, కానీ ఎక్కడ కనిపిస్తే అక్కడ డిమాలిషన్. మళ్ళా నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అంటాడు. మరి ఎవరి సలహాదారులో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా డెప్ట్ కింగ్, అప్పుల కింగ్. ఇప్పటికే 3,40,000 కోట్ల అప్పు చేశారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, అప్పటి వరకు ఇంకా 6 లక్షల కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడేమో అర్థం కావట్లేదు. అదేవిధంగా డిఫాల్ట్ కింగ్. ప్రామిస్లో డిఫాల్ట్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ డిఫాల్ట్, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డిఫాల్ట్. ఎంత దరిద్రం అంటే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు కింద 263 కోట్లు పంపిస్తే 263 కోట్లు పంపిస్తే కేవలం స్టేట్ గవర్నమెంటు 40% ఏదైతే కంట్రిబ్యూషన్ ఉంటుందో అది కంట్రిబ్యూట్ చేయకుండా ఉంటే 263 కోట్లు మా దళిత బిడ్డల, ఆదివాసి బిడ్డల ఫండ్స్ వెనక్కి పోయినాయి. ఇది అందరూ గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ చాలా బాధతో చెప్తున్నాను. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లోనే రావడం జరిగింది. హైకోర్టు ఓ జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని? ఫీ రియంబర్స్మెంట్ మంగళం పాడండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల దగ్గరనే ఫీజులు వసూలు చేయండి అని ఇవ్వటం, ప్రభుత్వం దాన్ని అంగీకరించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం,
ఈ యొక్క హైకోర్టు డిసిషన్ మీద వెంటనే మీరు స్టే కొరకు అప్పీలుకు పోవాలి. అప్పీలు పోకుంటే మాత్రం ఈ విద్యార్థి లోకం మిమ్మల్ని బొందబెడుతుంది. మళ్ళా జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొలకెత్తకుండా విద్యార్థి నాయకత్వం, విద్యార్థులు గోస మిమ్మల్ని బొందబెడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 276 కోట్ల నిధులు కూడా ఈ పేపర్లో రావటం జరిగింది. వెనక్కి పోయినాయి. దళిత బిడ్డల, ఆదివాసీ బిడ్డల, బంజారు బిడ్డల యొక్క నిధులు వెనకపోయినాయి. ఇకపోతే టెక్స్టైల్స్, ఈరోజు నిన్న టెక్స్టైల్ పార్కు ఏదైతే ఏషియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతుందో దాని గురించి మాట్లాడుతూ మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అనేక సెక్రటరీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, డాటా ఉంటుంది. వారికి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఏం చెప్తాడు? తెలంగాణలోనే డిఎన్ఏలో టెక్స్టైల్స్ ఉన్నాయి, భారతదేశంలోనే టెక్స్టైల్ రంగంలో తెలంగాణ డిఎన్ఏ ఉంది, నెంబర్ 1 మనం ఉన్నాం. 2047లో మొత్తం ఏషియాలో, ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1 చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలకడం జరుగుతుంది. ఈరోజు నేను డాటా తీస్తే అసలు తెలంగాణలో టెక్స్టైల్ రంగంలో, హ్యాండ్లూమ్ రంగంలో ఎక్కడ ఉన్నామని డాటా తీస్తే ఈరోజు కాటన్ ప్రొడక్షన్లో మొత్తం భారతదేశంలో మహారాష్ట్ర 90 లక్షల బేల్స్తో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, నాట్ తెలంగాణ. నెక్స్ట్ పొజిషన్లో గుజరాత్ 71 లక్షల బేల్స్తో నెక్స్ట్ పొజిషన్లో ఉంది. తెలంగాణ కేవలం 3rd పొజిషన్లో ఉంది, నాట్ నెంబర్ 1, 50 లక్షల బేల్స్ ప్రొడక్షన్తో. ఇది వాస్తవం. 2, గార్మెంట్స్ అండ్ అపరల్ ప్రొడక్షన్. గార్మెంట్స్, అపరల్ ప్రొడక్షన్లో నెంబర్ 1 పొజిషన్ గుజరాత్, నెంబర్ 2 పొజిషన్ తమిళనాడు, నెంబర్ 3 పొజిషన్ మహారాష్ట్ర. తెలంగాణ రైజింగ్ లేదు, ఇంకా లేవలే కోమాలనే ఉన్నది. ప్రొడక్షన్లో మనం ఏ ర్యాంకులో కూడా లేవు. ఇకపోతే హ్యాండ్లూమ్లో మనకు పోచంపల్లి, గద్వాల, వరంగల్, దురీసు ఇవన్నీ ఫేమస్ అయినా కూడా మన ప్రొడక్షన్లో కానీ ఎక్స్పోర్ట్లో కానీ గణనీయంగా లేవు. హ్యాండ్లూమ్స్లో కూడా యూపీ నెంబర్ 1 ఉంది, వెస్ట్ బెంగాల్ నెంబర్ 2 ఉంది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 3 ఉంది, తమిళనాడు నెంబర్ 4 ఉంది, తెలంగాణ 5th పొజిషన్లో ఉంది. కట్టసి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. అదేవిధంగా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, భారతదేశం నుంచి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే తమిళనాడు నెంబర్ 1 పొజిషన్ ఉంది, గుజరాత్ నెంబర్ 2, మహారాష్ట్ర నెంబర్ 3, హర్యానా నెంబర్ 4, యూపీ నెంబర్ 5, కర్ణాటక నెంబర్ 6. ఎక్స్పోర్ట్లో మనం టాప్ 10లో కూడా లేవు. ఇది వాస్తవం. అదే మోడీ గారు తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న మమకారంతో, ఉన్నటువంటి ప్రేమతో తెలంగాణ కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలని భారతదేశంలో ఈ 7 మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తే వరంగల్ దగ్గర మోడీ గారు పిఎం మిత్ర కింద ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. అదేవిధంగా టెక్స్టైల్ అప్గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ కింద మోడీ గారు నిధులు ఇస్తే రాష్ట్రం ఉపయోగించుకోవట్లేదు. అదేవిధంగా ఎస్ఐటిపి కింద స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ పార్క్స్ రావాలని పథకం ప్రవేశపెట్టి 1000 కోట్ల నిధులు వెచ్చిస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు రావట్లేదు. కానీ మేము ఏషియాలో కింగ్ అవుతాం, నల్ల బెంగాల్లో బొంగ్ అవుతాం అనుకుంటా డైలాగులు కొట్టుకుంటా తిరుగుడు, కానీ గ్రౌండ్ రియాలిటీలో 0.
ఇకపోతే ఇవన్నీ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ముగించే ముందు చెప్పాలంటే చాలా ఉంది, కానీ ముగించే ముందు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ను అడ్డం పెట్టుకొని ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని బొందబెట్టాలని చూస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు క్షమించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగించే ముందు ఈరోజు మోడీ గారు ఒక నాయకత్వం, ఒక విజనరీ, ఒక విశ్వగురు, ఈ యొక్క యుద్ధ సంక్షోభంలో కూడా గల్ఫ్ నుంచి మనకు పెట్రోల్ రావాలి, డీజిల్ రావాలి, ఎల్పిజి రావాలి, సిఎన్జి రావాలి. అయినప్పటికీ అమెరికాలో 40% రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్లు. అదే మన పక్క దేశం పెట్రోల్లో 458 రూపాయలు లీటర్, 458 రూపాయల లీటర్. ఇక్కడ ఎల్పిజి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేస్తుంటే ఇక్కడ అక్రమంగా కోటింగ్ చేసి బ్లాక్ మార్కెట్లో కృత్రిమ కొత్త సృష్టించి రేవంత్ రెడ్డి యొక్క సహచరులు ఒక్కొక్క సిలిండర్ని 3,000 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బాజాప్తా చెప్తున్నాను, ఈ రేవంత్ రెడ్డి యొక్క సహచరులు అత్యధికంగా పట్టుబడ్డది రేవంత్ రెడ్డి యొక్క సహచరులు. ప్రజలు గమనిస్తున్నారు, కేరళ ప్రజలు కూడా గమనించాలి. కేరళ ప్రజలు ఈ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ కేరళ కానీ, తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, పుదుచ్చేరిలో కానీ బీజేపీకి ఓటేస్తేనే మీ భవిష్యత్తు, మీ రాష్ట్ర భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఇక ముగించే ముందు మా యొక్క పక్క రాష్ట్రం, మా యొక్క సహోదర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు పదే పదే లోక్సభలో కానీ ఇతర వేదికల మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఒక విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దని నేను మీ అందరికీ హితవు పలుకుతున్నా. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అటు ఏపీ అభివృద్ధి చెందుతుంది, ఇటు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. 2 రాష్ట్రాలు ఒకళ్ళు పోటీపడి భారతదేశం ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్కు కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది, తెలంగాణకు భౌగోళికంగా కొన్ని పరిశ్రమలు అడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ పదే పదే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వద్దనే దుష్ప్రచారం కొరక, ఈ పాత గాయాలు లేపడం కొరక పదాలతో వ్యాఖ్యలు చేయొద్దని మా యొక్క మిత్రులకు, ఆంధ్రప్రదేశ్ నాయకులకు, పార్టీలకు అతీతంగా అందరికీ నేను ఒక సోదర భావంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలిసి ప్రగతి సాధిద్దాం. మోడీ గారి నాయకత్వంతో సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్తోని ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 స్టేట్గా అనేక రంగాల్లో పోటీ పడి పనిచేద్దామని, పరస్పర సహకారంతో పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని నా యొక్క సలహా. జై హింద్, జై భారత్. అందరికీ ఇది నేను అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ చేసే సూచన.